హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ సుశీల్. అండ్ ఇవాళ మనం హైదరాబాద్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ బస్ స్టేషన్ అయిన మెహదీపట్నం బస్ స్టేషన్లో ఉన్నాం. సో ఇప్పుడు మ్యాప్లో చూసుకుంటే మెహదీపట్నం మనకి వన్ ఆఫ్ ద ప్రైమ్ ఏరియా, అంటే మేజర్ జంక్షన్స్ని కలిపే రూట్ ఇది. ఇక్కడ నుండి మనకి ఎక్స్ట్రీమ్లీ వెల్ కనెక్టెడ్ రూట్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ 70% హైదరాబాద్ అయితే తిరగవచ్చు మనం మెహదీపట్నంలో అంటే. సో ఇక్కడ నుండి బస్ రూట్స్ ఏంటో అవన్నిటిని మనం డీటెయిల్గా ఈ వీడియోలో చూసుకుందాం. ఇప్పుడు కనిపిస్తున్న బస్ వచ్చేసి మనకి 116/65 ఇవన్నీ మనకి అఫ్జల్గంజ్ వైపు వెళ్తాయి ఫ్రమ్ గౌలిదొడ్డి. ఇంకా 65M/123 ఏమో ఫ్రమ్ నార్సింగ్ నుండి మనకి అఫ్జల్గంజ్ వెళ్తాయి. ఇవన్నీ పిల్లర్ నెంబర్ 11 దగ్గర ఉన్న బస్ స్టాప్ దగ్గర అవుతాయి. యాక్చువల్లీ మెహదీపట్నం వన్ ఆఫ్ ద లాంగెస్ట్ బస్ స్టేషన్. ఆల్మోస్ట్ 15 షెల్టర్స్ అలా ఉంటాయి ఇటు సైడ్ టువర్డ్స్ మనం మాసప్ ట్యాంక్ వెళ్ళేటప్పుడు. అది కాకుండా మళ్ళీ అటు సైడ్ ఏమో మనకి రైతు బజార్ ఉంటుంది. టువర్డ్స్ మనము గచ్చిబౌలి వెళ్ళే రోడ్లో అయితే రైతు బజార్ ఉంటుంది. అక్కడ పెద్ద బస్ స్టాప్ ఉంటుంది అప్పుడు. ఇప్పుడు అంతా స్కై వాక్ కన్స్ట్రక్షన్ అవి జరుగుతుంది, బట్ స్టిల్ ఆ బస్ స్టేషన్ ఇంకా రెనోవేట్ చేస్తారు స్కై వాక్ అయ్యాక. 113M ఇది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ రూట్, మన కుప్పల్కి షార్టెస్ట్ రూట్ అని చెప్పొచ్చు. రీసెంట్గా కొన్ని సర్వీసెస్ చెల్లపల్లి కూడా ఎక్స్టెండ్ చేశారని చెప్పేసి నేను న్యూస్ చూసాను 113M. సో ఒకవేళ మీరు ఏమైనా ట్రావెల్ చేస్తుంటే కామెంట్లో చెప్పండి. సో మనకి డిఫరెంట్ సెక్టర్స్ ఆఫ్ హైదరాబాద్, అంటే ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్కి అయితే మనకి నార్త్ కొంచెం తక్కువ అని చెప్పొచ్చు, లైక్ కంటోన్మెంట్ ఏరియాస్కి. కానీ వెస్ట్ హైదరాబాద్, ఇంకా ఈస్ట్ హైదరాబాద్, సౌత్ హైదరాబాద్కి మాత్రం మెహదీపట్నంకి చాలా బస్సెస్ ఉంటాయి. రూట్ 189M ఇది మనకి జీడిమెట్ల అపురూప కాలనీ వరకు వెళ్తుంది వయా అమీర్పేట్, బాలనగర్. సో ఇది కూడా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ రూట్. రూట్ 19KJ ఇది మనకి మెహదీపట్నం నుండి జగతి రూట్ వరకు వెళ్తుంది వయా కూకట్పల్లి వెళ్తుంది. ఇది 19 సిటీస్లో ఇంకో ఇంపార్టెంట్ రూట్ 19M, అది KPHB 4th ఫేజ్ వరకు వెళ్తుంది. 19K ఏమో KPHB కాలనీ వెళ్తుంది. 19F ఇంకా 19YBF ఉంటుంది, రెండు బోరబండ వెళ్తుంది. సో 19YBF ఏమో మనకి యూసుఫ్ గూడ మీద నుండి వెళ్తుంది. 19F ఏమో మనకి ఎర్రగడ్డ మీద నుండి వెళ్తుంది. సికింద్రాబాద్కి మనకి 2 రూట్స్ ఉంటాయి, ఒకటేమో 5K ఇంకోటేమో 49M. సో 5K అండ్ 49M రెండు మనకి మెహదీపట్నం సికింద్రాబాద్ కాకుండా మెహదీపట్నంకి ఇటు ఉన్న ఏరియాస్ని సికింద్రాబాద్కి అటు ఉన్న ఏరియాస్ని కూడా కలుపుతూ ఎక్స్టెండ్ చేశారు చాలా వరకు. కనిపిస్తుంది రూట్ 5G గోల్కొండ టు సికింద్రాబాద్. 19S/505 ఇది కూడా ఇంపార్టెంట్ రూట్, అంటే CBIT MJIT వెళ్ళే వాళ్ళకి మన సనత్ నగర్ అమీర్పేట్కి వెళ్ళి ఇది లైఫ్ లైన్ అని చెప్పొచ్చు. ఇది కూడా కూకట్పల్లి డిపో వాళ్ళు ఆపరేట్ చేస్తారు. 19S/505 సికింద్రాబాద్ టు మోయినాబాద్ని కూడా కలిపితే బాగుండు 5K/288 అలా. ఇది 16H/49M ఇది మనకి చెల్లపల్లి వరకు ఎక్స్టెండ్ చేశారు. యాక్చువల్లీ ఈసెల్ క్రాస్ రోడ్ ఎండ్ అవుతుంది, కానీ మనకి చెల్లపల్లి వరకు కూడా ఎక్స్టెండ్ చేశారు 16H/49M. ఇది మనకి మల్కాజ్గిరి తర్వాత ఆనంద్ బాగ్ నుండి మౌలాలి మీద నుండి ECL తర్వాత చెర్లపల్లి అట్లా వెళ్తుంది అనమాట. మనకి యాక్చువల్గా కొన్ని ఫ్యామిలీస్ అని చెప్పొచ్చు, లైక్ 19 ఫ్యామిలీ అన్ని కూకట్పల్లి డిపో. అవి కూడా చాలా బస్సెస్ ఉంటాయి, అంటే ఎయిదర్ ఆఫ్ ద బస్ అయితే వస్తూ ఉంటాయి 19 సిరీస్లో, ఎస్పెషల్లీ పీక్ అవర్స్లో. అది కాకుండా మనకి 113లో 113M 113I/M రెండు ఉంటాయి. 113M ఏమో మనకి హిమాయత్ నగర్ అక్కడ నుండి వస్తుంది. 113I/M ఏమో మనకి ఇందిరా పార్క్ నుండి RTC క్రాస్ రోడ్ ఇందిరా పార్క్ నుండి మనకి మెహదీపట్నం వస్తుంది అనమాట. సో ఇందాక చెప్పాను కదా సికింద్రాబాద్కి 2 రూట్స్. సో 49M అనేది యాక్చువల్లీ లాంగర్ రూట్, కానీ వన్ ఆఫ్ ద క్రౌడ్ పుల్లింగ్ రూట్ అనమాట, ఎందుకంటే చాలా కమర్షియల్ ఏరియాస్ని అన్ని దాటుకుంటూ వెళ్తుంది. 5K/188 ఇది మనకి కాళీమందిర్ నుండి సికింద్రాబాద్ కనెక్ట్ చేస్తుంది వయా మెహదీపట్నం ట్యాంక్ బండ్. మనకి 49M/188 కూడా ఉంటుంది, అంటే 1 or 2 సర్వీసెస్ ఉంటాయి. అది మనకి కాళీమందిర్ టు సికింద్రాబాద్ వయా పంజాగుట్ట, బేగంపేట అలా కనెక్ట్ చేస్తుంది. ఈ 5K సిరీస్లోనే మనకి ECL టు మెహదీపట్నం కనెక్ట్ చేస్తే 16A/5K 16C/5K కూడా ఉంటాయి. అదే 250/49M ఇంకా 16H/49M ఇంకా 6HN 6N/3K సంథింగ్ ఇలా ఇన్ని రూట్స్ ఉన్నాయి ECL నుండి మెహదీపట్నంకి కూడా. సో ఇంకా 189M మనకి ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇది ఆల్మోస్ట్ ఇప్పుడు మెహదీపట్నం వచ్చేది కూడా నాన్ మెట్రో రూటే, అంటే మెట్రో రైల్ లేని రూట్. ఇంకా జీడిమెట్ల ఆ ఏరియాస్ అన్నీ కూడా మెట్రో రైల్ లేని రూట్స్. ఇంక ఇదంతా బంజారా హిల్స్ ఇక్కడ నుండి వెళ్తుంది అనమాట. సో ఈ 119 సిరీస్ 189 సిరీస్ 49 సిరీస్కి కొంచెం డిమాండ్ ఎక్కువ పీక్ అవర్స్లో, లైక్ జాబ్ హోల్డర్స్ ఇంకా స్టూడెంట్స్ చాలామంది ట్రావెల్ చేస్తూ ఉంటారు. సో నేను బేసికలీ మెహదీపట్నం 2015లో నా జర్నీ స్టార్ట్ చేశాను, వెన్ ఐ స్టార్టెడ్ గోయింగ్ టు కాలేజ్. సో ఆ టైంలో అయితే పెద్ద జాతర, అంటే నాకు అసలు స్కూలు ఇల్లు తప్ప ఇంకేం తెలియదు. సో అలాంటి నేనే మెహదీపట్నంకి వస్తే చాలా భయపడుతుండే, ఎందుకంటే సగం హైదరాబాద్ అంతా ఈయన ఉన్నట్టు ఉంటుండే. ఒక్కోసారి ఖాళీ అనిపిస్తుంది, బట్ ఒకేసారి బస్సెస్ అన్నిట్లు వచ్చేస్తాయి. ఆ జనాలు నిండుతారు, దిగుతారు, ఎక్కుతారు, కొట్లాడుతుంటారు, తోసుకుంటుంటారు. ఒకేసారి ట్రాఫిక్ జామ్ ఇట్లా నిండిపోతుంది, అంటే ముందు సిగ్నల్స్ ఉంటాయి రేతిబోలి అక్కడంతా. సో ఒకేసారి బస్సెస్ అవన్నీ వస్తుంటాయి. సో చాలా నేర్పించింది యాక్చువల్లీ మెహదీపట్నం. ఈ ఎలక్ట్రిక్ బస్ వచ్చేసి 126M ఇది మనకి హైటెక్ సిటీ నుండి JNTU వరకు వెళ్తుంది. సో ఇది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ రూట్. ఇది ఆపోజిట్ సైడ్లో స్టార్ట్ అవుతుంది, యాక్చువల్లీ ఇక్కడ ఎండ్ అయిపోయింది. రూట్ 19M ఇది మనకి KPHB 4th ఫేజ్ వరకు వెళ్తుంది వయా కూకట్పల్లి, JNTU నుండి 4M మాల్ నుండి అలా వెళ్తుంది అన్నమాట.
ఇటు సైడ్ బస్ స్టేషన్ ఎంట్రీ అవ్వక ముందుకే చాలా బస్సెస్ రెస్ట్లో ఉంటాయి. యాక్చువల్లీ వెనకాల ఇంకో అరౌండ్ 10-15 బస్సెస్ రెస్ట్లో ఉండే. బస్ స్టేషన్లో మళ్ళీ 10-15 బస్సెస్ ఉండే. ఇంకా రోడ్ పైన కూడా మళ్ళీ అటు ఇటు లేన్స్లలో కూడా బస్సెస్ ఎంట్రీ ఇస్తూ ఉండే. సో అట్ పీక్స్ టైంలో ఈ బస్ స్టేషన్ చాలా బిజీగా ఉంటుంది. ఒకేసారిగా అంటే బస్ స్టాప్ సరిపోదు, ఎందుకంటే ఇంకా కన్స్ట్రక్షన్ అవి కూడా జరుగుతుంది కదా, వాటి వల్ల కూడా చాలా డిస్టర్బెన్స్ ఉంటుంది, అంత ఆర్గనైజ్డ్గా ఉండదు ఇది. సో ఇంత ఇంపార్టెంట్ బస్ స్టాప్ ఇంకా ఆర్గనైజ్డ్గా ఉంటే బాగుండు. సో ఇక్కడ మనకి ఈ బస్ స్టేషన్లో ఎండ్కి అంటే పిల్ల నెంబర్ 11 ఇంకా 10 దగ్గర మనకి ఉప్పల్, కోటి, ఇంకా అంటే లింగంపల్లి టు కోటి పోయేటివి, అఫ్జల్గంజ్ పోయేటివి బస్సెస్ అన్నీ అవుతాయి. సో ఇది 8 AM షూట్ చేసిన వీడియో. 8 AM చూసారు కదా, రోడ్స్ కొంచెం ఎంత అంటే బిజీగా బస్సులు ఉంది. ఇంకా 9-10 అయితే చెప్పొద్దు, అంటే ట్రాఫిక్ ఇట్లా బ్లాక్ అయిపోయి ఉంటుంది, అంటే స్లోగా మూవ్మెంట్ ఉంటాయి, బస్సెస్ అన్నీ ఒకే లేన్ మెయింటైన్ చేస్తుంటాయి. సో అలా అంటే చూడడానికి నాకైతే సీన్ బాగుంటుంది, కానీ ఆ ట్రాఫిక్ని అనుభవించి ట్రాఫిక్ని దాటుకొని మన డెస్టినేషన్ రీచ్ కావాలంటే మెహదీపట్నం మాత్రం చాలా ఫ్రస్ట్రేషన్ క్రియేట్ చేస్తుంది. బట్ యాజ్ ఎ బస్ లవర్ నాకు ఈ ప్లేస్ చాలా ఇష్టం, ఎందుకంటే ఒకే చోట చాలా కూడొచ్చు. సో ఇప్పుడు నెక్స్ట్ ఆపోజిట్ సైడ్కి వెళ్ళి ఆపోజిట్ సైడ్లో ఇంకే బస్సెస్ స్టార్ట్ అవుతాయి అవేందో చూద్దాము. సో ఇక్కడ అంటే అన్ని కవర్ చేయలేకపోయాను, ఎందుకంటే నేను ఉన్న టైంకి ఏవైతే నేను చూసానో ఆ బస్సెస్ క్యాప్చర్ చేశాను. ఆపోజిట్ సైడ్కి వచ్చేసరికి మళ్ళీ అటు సైడ్ ఇంకా కొన్ని రూట్స్ క్యాప్చర్ చేయని రూట్స్ కూడా వెళ్ళాయి, లైక్ హయత్ నగర్ బస్సెస్, ఇంకా 6 మనకి కాళీమందిర్ టు రామ్నగర్ వెళ్తుంది అవి. సో అట్లీస్ట్ 20% ఆఫ్ హైదరాబాద్ సిటీ రూట్స్ మనకి మెహదీపట్నం టచ్ అయ్యి లేదంటే మెహదీపట్నం స్టార్ట్ అయ్యి వెళ్తాయి. ఇప్పుడు కనిపిస్తున్న ఎలక్ట్రిక్ గ్రీన్ కలర్ బస్ అవుతుందో అది 156V, ఇంకోటి 156/299 కూడా ఉంటుంది హయత్ నగర్కి. సో ఇన్ చేసుకోవాలి, ఇంకా హయత్ నగర్కి మనకి ఇటు అంటే చెప్పాను కదా కోటి సైడ్ వెళ్ళే బస్సెస్ ఏవైతే ఉంటాయో అక్కడ అవుతాయి. సో ఇవన్నీ దిల్చునగర్ అవి నుండి లైఫ్ లైన్ అనమాట వాటికి. ఇక్కడ స్కై వాక్ ప్రపోజల్ 2020లో పెట్టారు. అది స్కై వాక్ యాక్చువల్లీ చూడడానికి స్ట్రక్చర్ చాలా బాగుంటుంది, అంటే దాని ప్లానింగ్ అక్కడ ఉంటుంది, అంటే సస్పెన్షన్ బ్రిడ్జ్ వస్తుంది. కానీ మిలిటరీ ఏరియా ఉండడం వల్ల అటు సైడ్ కొంచెం కన్స్ట్రక్షన్ మధ్యలో ఆగాల్సి వచ్చింది టీఆర్ఎస్ గవర్నమెంట్లో. ఇప్పుడు మళ్ళీ కొంచెం కంటిన్యూ అయ్యింది, బట్ స్టిల్ ఇంకా స్లో ఫేజ్లోనే అవుతుంది. సో మనం ఇటు సైడ్ వచ్చాక మనకు ఇక్కడ కనిపించింది ఏంటంటే 92C/254. ఇది రేర్ రూట్, అంటే మార్నింగ్ 9:50 మెహదీపట్నం ఉంటుంది, కొంగర కలెన్ డైరెక్ట్ మనకి కలెక్టర్ ఆఫీస్ వరకు వెళ్తుంది అనమాట. సో మెహదీపట్నం నుండి వన్ ఆఫ్ ద మోస్ట్ ఫ్రీక్వెంట్ రూట్ వచ్చేసి 300. దీని గురించి నేను ఎక్కువ మాట్లాడా, ఎందుకంటే ఆల్రెడీ నేను బస్ హంట్ వీడియో పెట్టాను, అందులో 300 ఆల్మోస్ట్ 10 మినిట్స్లో 15 300 వచ్చాయి అనమాట. సో యావరేజ్గా 1-2 మినిట్స్కి 300 అయితే మీకు రౌండ్ ద క్లాక్ అంటే జస్ట్ మిడ్ నైట్ తీసేస్తే ఎర్లీ మార్నింగ్ నుండి అయితే అవైలబుల్ ఉంటాయి. సో డ్యూ టు కన్స్ట్రక్షన్ వల్లే బస్ స్టాప్ అంతా కొంచెం డస్టీ ఉంది ఇటు సైడ్. ఇదంతా యాక్చువల్లీ పెద్ద ట్రాక్స్ ఉంటుండే, ఇలా అంటే ఒక్కొక్క సెక్టర్కి వెళ్ళే బస్సెస్ అన్నీ ఇలా ఆగుతూ వెళ్తుండే. 593 వన్ ఆఫ్ ద లాంగ్ రైడర్ మనకి చెవెళ్ళ వరకు వెళ్తుంది మెహదీపట్నం నుండి. సో ఇది వయా మొయినాబాద్ వెళ్తుంది. ముందు చెవెళ్ళకి చాలా తక్కువనే ఉంటుండే, డిస్ట్రిక్ట్ బస్సెస్ లా ఉంటుండే, బట్ డిమాండ్ వల్ల చెవెళ్ళకి ఎవ్రీ 5-10 మినిట్స్కి ఒక బస్ అయితే నడిపిస్తూ ఉన్నారు. ఇక్కడ కనిపిస్తున్న రైతు బజార్ బస్ స్టేషన్ అంటారు దీని. ఇంకా మనకి లింగంపల్లి, గచ్చిబౌలి, తోలిచౌకి, హైటెక్ సిటీ, నార్సింగి ఇలాంటివన్నీ పోవడానికి మనకేమో కొంచెం ముంగట సాఫా ఆర్కేడ్ అని చెప్పేసి ఒక కాంప్లెక్స్ ఉంటుంది, అక్కడ ఉంటుంది అన్నమాట. మనకి హోమియోగిరి ఇంటర్నేషనల్ ఉంటుంది. సో ఇక్కడ మనకి 216 లెజెండరీ రూట్ ఇది, ఎందుకంటే ఇది లాంగ్ బ్యాక్, అంటే నేను చిన్నగా ఉన్నప్పుడు కూడా 216 తిరిగాను. సో అందులో ఇప్పుడు అన్ని ఆల్మోస్ట్ 70% ఎలక్ట్రిక్ బస్సెస్ నడిపిస్తున్నారు బై HCO డిపోర్ట్. సో మనకి 216, 270 ఏమో మనకి పటాన్చెరు వరకు వెళ్తుంది, 216 ఏమో లింగంపల్లి వరకు వెళ్తుంది. అది కాకుండా 216 KL కూడా ఉంటుంది. 216 KL ఏమో మనకి లింగంపల్లియే, బట్ వయా కొండాపూర్, హఫీజ్పేట్, ఆల్విన్ క్రాస్ రోడ్ మీదుగా వెళ్తుంది. ఇది ఇప్పుడు కనిపిస్తుంది 216 రూట్. ఇంకా 216 KL యాక్చువల్లీ ఇది ఎందుకంటే కొండాపూర్కి లైఫ్ లైన్ కాబట్టి చాలామంది డిమాండ్ ఎక్కువ ఈ బస్సెస్ కూడా. ఒకప్పుడు చాలా తక్కువ ఉంటుండే, లైక్ మనకి 20 మినిట్స్కి హాఫ్ అన్ అవర్కి ఒక బస్సు ఉంటుండే. ఇప్పుడు పీక్ అవర్స్లో మాత్రం 5-10 మినిట్స్కి ఒక బస్సు నడిపిస్తున్నారు. నేనైతే గమనిస్తూనే ఉన్నా 216 KL ఒక్కొక్కసారి ఒకేసారి 2-3 బస్సెస్ వచ్చేస్తున్నాయి అన్నమాట. సో 5G ఏదైతుందో 5G మనకి గోల్కొండ వెళ్ళడానికి ఈ బస్ స్టాప్లో అవుతుంది, లింగంపల్లి బస్ స్టాప్లో. నార్సింగ్ వెళ్ళడానికి మనకి 65M/123 అవైలబుల్ ఉంటుంది, 505 కూడా వెళ్తుంది. కానీ 65M/123 ఏంటంటే షేక్పేట్ అక్కడ నుండి వెళ్తుంది అనమాట. ఒక 15-20 మినిట్స్లో ఇంకా బస్సెస్ పెరిగిపోయాయి, ఏరియాలో జనాలు కూడా పెరిగిపోయారు. అంటే చాలా మంది 7:30, 7 o'clock అట్లా ఇంట్లోకి వెళ్ళి మెహదీపట్నం సెంటర్ పరంగా తీసుకొని మళ్ళీ వేరే ప్లేసెస్కి ట్రావెల్ అవుతూ ఉంటారు. సో దానివల్ల ఈ బస్ స్టేషన్ ఎప్పుడు కొంచెం ఫుడ్ ఫాల్ ఆఫ్ పబ్లిక్ ఎక్కువ ఉంటుంది, అంటే దిగేసి మళ్ళీ వేరే బస్సెస్ ఎక్కడానికి చాలా మంది ఇక్కడ చూస్ చేసుకుంటారు. ఇంకా అవి కాకుండా రైతు బజార్, ఇంకా చాలా గవర్నమెంట్ హౌసెస్ అవి కూడా మనకి నియర్ బై ఉంటాయి. ఇంకా హైటెక్ సిటీ వెళ్ళే రోడ్ కాబట్టి ఇది ఒక చాలా క్లబ్ అయిపోయి మళ్ళీ తర్వాత విడిపోతాయి అన్నమాట. సో అట్లా బస్ రూట్స్ కూడా చాలా ఎక్కువ. సో మీరు జనరల్గా తీసుకునే బస్ రూట్ ఏంది ఇక్కడ నుంచి చెప్పండి. సో ఇవి కనిపిస్తుంది అంతా 216, ఇవి ప్యాక్ అయి వెళ్తాయి. యాక్చువల్లీ మెహదీపట్నం నిండిపోతుంది బస్సు.
తర్వాత నెక్స్ట్ రేతిబోలి నుండి ఎక్కేటోళ్ళకి అసలు ఛాన్సే లేదు సీట్కి. చాలా లక్కీగా కొన్ని బస్సెస్ ఖాళీ ఉంటాయి, అందుకే బ్యాక్ టు బ్యాక్ 5-6 బస్సెస్ వస్తే అప్పుడు కానీ అది ఖాళీ ఉండదు. సో మనకి 216, 217 ఈ గచ్చిబౌలి బౌండ్ పోయే రూట్స్కి కొంచెం ఇంకేదైనా సొల్యూషన్ తీసుకురావాలి, లైక్ ఫ్లైఓవర్ సర్వీస్ కదా. ఎందుకంటే టోలీ చౌక్ ఇక్కడ ఎక్కే వాళ్ళకి అసలు సీటే ఉండదు, వాళ్ళు ఆల్రెడీ ఎక్కరు కూడా, కొంతమంది ఎక్కనివ్వరు కూడా, అంత రష్ ఉంటాయి. సో అట్లా కాకుండా ఏదైనా ఫ్లైఓవర్ సర్వీస్ అలా ఉంటే బాగుండు. మీకు కూడా ఏదైనా సజెషన్స్ ఉంటే కామెంట్లో చెప్పండి. సో లైక్ ఇంకా హైదరాబాద్ సిటీ బస్సెస్ది ఏదైనా క్రియేటివ్గా, లైక్ టైం వేస్ట్ కాకుండా వాళ్ళకు కూడా ప్రాఫిటబుల్ ఉండేటట్టు ఏదైనా ఐడియాస్ ఉంటే షేర్ చేయండి. కుదిరితే మనం వాటిని ఇంకా నెక్స్ట్ హైయర్ అథారిటీస్కి తీసుకెళ్ళడానికి ట్రై చేద్దాం. సో అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే లైక్ అండ్ షేర్ చాలా ఇంపార్టెంట్. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటే మనకి సబ్స్క్రైబ్ కౌంట్ కూడా చాలా ఇంపార్టెంట్ చూపించడానికి ఎవరికైనా, లైక్ ఇలా చేస్తున్నాం అది దానికి. సో మనకి 216లో ఎలక్ట్రిక్ కాకుండా ఆర్డినరీ పాత బస్సెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. సో బేసికలీ 217C ఏమో మనకి CBS నుండి పటాన్చెరు వెళ్తుంది. సో CBS వెళ్ళడానికి మనకి మేదీపట్నంకి వెళ్ళి 217C అనే ఆప్షన్ ఉంది. అఫ్జల్గంజ్కి 65/123 అదైతే అవైలబుల్ ఉంది. ఇంకా అఫ్జల్గంజ్కి వాటికి ఎందుకు కాచిగూడ, మణికొండ ఇలాంటి బస్సెస్ కూడా నడిపిస్తే బాగుండు వయ మేదీపట్నం. కాచిగూడ కూడా మేదీపట్నం లేదు, అది ఉంటే బాగుండు. కనిపిస్తుంది. మళ్ళీ రైతుబల బస్ స్టేషన్కి వచ్చేస్తాం. ఇక్కడ 593లో అయితే బ్యాక్ టు బ్యాక్ ఒక 3-4 బస్సెస్ వెళ్ళాయి. ఇది ఇంజనీరింగ్ కాలేజ్ రూట్. ఇంకా చాలామంది రెగ్యులర్గా చెవెళ్ళకి వెళ్ళి హైదరాబాద్, ఇంకా గవర్నమెంట్ ఆఫీసెస్, అక్కడ డిస్ట్రిక్ట్స్లో ఉన్న కలెక్టర్ ఆఫీసు అలా ఇలా వర్క్ చేసే వాళ్ళు కూడా చాలామంది డైలీ బేసిస్లో ట్రావెల్ చేస్తుంటారు. సో అందుకే డిమాండ్ ఎక్కువ. 288D ఇంకా 288 ఇవన్నీ మనకి 288 సిటీస్ అన్నీ మనకి కాళీ మందిర్ దాటి అలా వెళ్తాయి అన్నమాట. సో 288D బాలాజీ టెంపుల్, చిలుకుల బాలాజీ టెంపుల్కి వెళ్తుంది. 288 ఏమో మనకి మోయినాబాద్ వెళ్తుంది. సో JBIT అలాంటి కాలేజెస్ అన్నిటికీ ఇంపార్టెంట్ ఉంటుంది. ఇప్పుడు ఎంటర్ ఇస్తున్న బస్సు వచ్చేసి 505. ఇది శంకరపల్లి వరకు వెళ్తుంది. ముందు కొంచెం తక్కువ ఉంటుంది బస్సెస్, బట్ రీసెంట్ 3-4 ఇయర్స్లో ఇది కూడా చాలా పెంచారు. లైక్ అరౌండ్ 250+ సర్వీసెస్ అయితే ఉన్నాయి మనకి పర్ డే. ఈ బస్సు కొంచెం గ్యాప్ తర్వాత వచ్చింది, అందుకే ఆల్రెడీ ప్యాక్ అయిపోయి వచ్చింది అక్కడ నుండే. ఇంకా వచ్చాక ఇంకా కంప్లీట్లీ నిండిపోయినారు. ఇంకా ముంగ చాలా మంది 505 కోసం వెయిట్ చేస్తుంటారు. సో ఇది MJIT, JBIT, గండిపేట, ఇంకా శంకరపల్లి, మోకిలా, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ఇవన్నీ దాటి వెళ్తాయి. ఇక్కడ కనిపిస్తున్న పుష్పక్ రోడ్ వచ్చేసి AC. అదే కాకుండా AM కూడా మనకి మేదీపట్నం నుండి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ వరకు వెళ్తుంది. సో 250 ఉంటుంది అనుకుంటా మేదీపట్నంకి వెళ్ళి. ఎవరైనా ట్రావెల్ చేస్తుంటే కామెంట్లో ఫేర్ చెప్పండి. దీనికోసం ఒక పుష్పక్ పాయింట్ కూడా ఉంటుంది మేదీపట్నంలో. సో ఇదంతా వచ్చేసి మనకి మేదీపట్నం అంటే యాక్చువల్లీ అన్ని రూట్స్ కవర్ చేయలేకపోయాను, ఎందుకంటే చాలా పెద్ద బస్ స్టేషన్ కాబట్టి. అంటే ఇక్కడికి వస్తే ఆ బస్సెస్ వెళ్తున్నాయి, అక్కడికి వస్తే ఈ బస్సెస్ వెళ్తున్నాయి. సో నేను మిస్ అయిన రూట్స్ ఏందో కామెంట్లో చెప్పండి. ఇంకా మీరు ఇక్కడ నుండి తీసుకునే బస్సెస్ ఏందో కామెంట్లో చెప్పండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.